నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ బాగోతాలను బయట పెట్టేసిన సోనియా. ఆ బూతు హౌస్లో చాలా మంది అంటూ కామెంట్స్. ఈ వారం హౌస్ నుండి బయటికి వచ్చేదెవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8లో కాస్త ఎమోషనల్ టచ్, ఇంకాస్త ఫన్ చేస్తున్నాడు బిగ్ బాస్. మొన్నటి ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్యకు షాక్ తగిలింది. ఆదిత్య ఎలిమినేట్ అయిన విషయం గురించి హౌస్లో పెద్ద చర్చలే జరిగాయి. విష్ణుప్రియ, యష్మి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆయన ఎంత తిట్టుకొని ఉంటారో నన్ను, ప్రేరణని మేమిద్దరమే నామినేట్ చేశామంటూ యష్మి చెప్పింది. నబిల్ కౌంటర్ ఇస్తూ, అదేంటి సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ నువ్వే అని చెప్పావంటగా, మరెందుకు బ్లాంక్ అంటూ అన్నాడు. సీత మణికంఠపై అరుస్తుంది. దాంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు మొన్నటి వరకు సోనియా, పృథ్వీ, నిఖిల్ లవ్ ట్రాక్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు మరో జంట తయారైంది. ఇప్పుడిప్పుడే హౌస్ లో ప్రేమ చిగురిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటికి వచ్చిన సోనియా బిగ్ బాస్ భాగోతాలను ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. హౌస్ లో ఉన్నప్పుడు తన భాగోతాలను చిత్రీకరించారు, కానీ అసలు భాగోతం ఏంటో, తనని ఏ విధంగా బ్యాడ్ చేశారో చెప్పుకొచ్చింది సోనియా. తాను హౌస్ లో ఉన్నప్పుడు కేవలం పృథ్వీ, నిఖిల్ తో ముచ్చట్లు పెడుతున్నట్టుగానే చూపించారని, ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేశారని ఆరోపించింది సోనియా. హౌస్ లో తాను ఏ విధంగా ఉన్నానో కూడా క్లారిటీగా చెప్పుకొచ్చింది సోనియా. నేను హౌస్ లో కిచెన్ వర్క్ అంతా చూసుకున్నా, రేషన్ కంట్రోల్ చేశా, హౌస్ మొత్తం బాధ్యత తీసుకున్నా, టాస్క్లలో ఇరగదీసా, కానీ మీకు చూపించింది మాత్రం నిఖిల్, పృథ్వీలతో ఉన్నదే. పోనీ చూపించింది కూడా పూర్తిగా చూపించారా అంటే అదీ లేదు. ముందు వెనక కట్ చేసి చూపించారు. ఎందుకు అలా చేశారో బిగ్ బాస్ టీంని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలి. నిఖిల్, పృథ్వీలతో నా బాండింగ్ ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ ఫీలింగ్ తోనే చేశా. అందుకే వాళ్ళని పెద్దోడు, చిన్నోడు అని అన్నా. వాళ్ళని అలాగే చూసా అని కుండబొద్దలు కొట్టింది సోనియా. ఏదేమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య బయటకు వచ్చేయటానికి మణికంఠ కూడా ఒక కారణం. మణికంఠను ఎంతో ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్య పక్కకెళ్లి నిలబడి నామినేట్ చేయడంతో ఆడియన్స్ మణికంఠపై మండిపడుతున్నారు. ఈ ఘటన తప్పకుండా మణికంఠ నామినేషన్స్ కి దారి తీస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిత్య ఐ లవ్ యూ ఆల్ అంటూ అందరికీ బై చెప్పి బయటకు వచ్చేశాడు. ఆదిత్య ఎలిమినేట్ అయిన తర్వాత మరో ఎలిమినేషన్ ఉంటుందని మరో బాంబ్ పేల్చాడు బిగ్ బాస్.